ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేయడం దారుణమన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వమని అడిగిన నిరుద్యోగులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగులకు మద్దతుగా బీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు. యువకులకు అండగా నిలిచేందుకు ఈ నెల 18న సరూర్ నగర్లో యువ సంగ్రామ సభ పెడుతున్నామన్నారు. ఈ సభకు పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నిప్పులు చెరిగారు. అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని 18 లక్షల మంది నిరుద్యోగులతో సభ జరగడం ఖాయమన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదంటున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. నిరుద్యోగులపై దిల్సుఖ్నగర్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏదైతే శాంతియుతంగా నిరసన నిరుద్యోగులు తెలుపుతుంటే పోలీసులు అతి దారుణంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ అరెస్ట్ చేసిన క్రమంలో వాళ్ళు నిరుద్యోగులకు గాయాలైన పరిస్థితి. ప్రస్తుతం నిరుద్యోగులకు నాగల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసుల దాడిలో తమ గాయపడమని ప్రధానంగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నాగల్ పోలీస్ స్టేషన్లో ఉన్న నిరుద్యోగులను అరెస్ట్ చేసిన నిరుద్యోగులని చూడడానికి వస్తే ప్రధానంగా మనం చూడొచ్చు నిరుద్యోగుల గాయాలైన పోలీసులు పిడిగుద్దులు గుద్దారని ప్రధానంగా నిరుద్యోగులు అంటున్నారు. మేము శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాము, మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాం, మాకు ఉద్యోగాలు కావాలని. కానీ పోలీసులు మాత్రం మాపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ప్రధానంగా నిరుద్యోగులు చూడొచ్చు. మనం విజువల్స్ లో చూడొచ్చు గాయాలైన పరిస్థితి. నిరుద్యోగ చేసి మేము అడుగుతున్న జాబులే, కేవలం జాబులే అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. 2 లక్షలు కాదు, పోలీస్ శాఖకు సంబంధించిన 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ప్రధానంగా ఇవాళ దిల్సుఖ్నగర్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపారు. వారిని అరెస్ట్ చేసి ప్రధానంగా నాగల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం నాగల్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారిని పరామర్శించే పరిస్థితి ఉంది. మనతో పాటు సుధీర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు నిరుద్యోగులు, పోలీసులు మాత్రం అక్రమంగా అరెస్ట్ చేశారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? చూడండి, పోలీసులు విద్యార్థుల పట్ల ఎంత కఠినంగా ఉన్నారంటే వాళ్ళు శాంతియుతంగా తెలిసి వాళ్ళ హక్కుల కోసం పోరాడి వాళ్ళ భావ వ్యక్తీకరణ చేద్దామని చెప్పేసి రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో వయోపరిమితి అంశాన్ని లేవనెత్తుతారేమో. వయోపరిమితిని పెంచాలని, అదేవిధంగా 36 సంవత్సరాలే ఉంచాలి, అదేవిధంగా పోస్టులు కూడా ఎక్కువ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరవేద్దామనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినరో లేదో పోలీసు వారు దౌర్జన్యంగా వచ్చి అనేక విధాలుగా లాఠీలతో కొట్టి ఒకటే వ్యాన్లో ఇంతమందిని కుక్కి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసినారు. అంటే విద్యార్థులకు గతంలో మీరు ప్రభుత్వంలోకి వస్తానికి ఏ విధమైన బూటకపు మరి నమ్మబలికిండ్రు, మరి ఈ విధంగా ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల మీద ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మీ నైజం బయటపడ్డది, ఇప్పుడు మీరు యొక్క ప్రవర్తన బయటపడ్డది. తప్పనిసరిగా విద్యార్థులు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. తప్పనిసరిగా ఈ విద్యార్థులను మోసం చేసిన ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ మనుగడ సాధించలేడు. తప్పనిసరిగా ఆయనకు పతనం తప్పదు. ప్రధానంగా మనం చూడొచ్చు దిల్సుఖ్నగర్ ప్రాంతంలో మఫ్టీ పోలీసులు ప్రతి ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నారు. విద్యార్థులను అడ్డుకుంటున్నారు. మేము చదువుకోవడానికి వెళ్తున్నాం కానీ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అదే అంటున్నాగా, ఓ మీటింగ్ పెట్టేసి రేపు పొద్దున మీరు ఇచ్చిన హామీలేంది, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, ఆ వాగ్దానాలు ఎందుకు నెరవేర్చలేని చెప్పి అడగబోయే ప్రయత్నంలో భాగంగా ఒక మీటింగ్ 18వ తారీఖు నాడు ఏర్పాటు చేసినాం. ఈలోగా విద్యార్థులు ఏంటంటే రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ విధమైన నిర్ణయాలు విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దామని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. రేపు మీటింగ్ సక్సెస్ కావద్దు, వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దు. ఈ విధంగా వాళ్ళ హక్కులను కాలరాసి అన్యాయంగా దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విద్యార్థులందరూ రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. రేపు జరగబోయే మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. విద్యార్థి లోకం మరియు నిరుద్యోగ లోకం అందరూ కూడా కదిలి వస్తారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పేరిట ఇలా అనేక కాలేజీలలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళ సర్టిఫికెట్లు మేనేజ్మెంట్లు ఆపుకొని మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీ సర్టిఫికెట్లు ఆపుకుంటామని చెప్పేసి అంటే వాళ్ళు డిగ్రీ పూర్తయి కూడా సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల పై చదువులకు పోలేకపోతున్నారు. అలాగే ఉద్యోగానికి దరఖాస్తు చేయలేకపోతున్నారు. ఎక్కడ దరఖాస్తు చేయలేకపోతే పేరెంట్స్ అలలాడిపోతున్నారు. కాబట్టి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగులకు మరి జాబ్ క్యాలెండర్ కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, నోటిఫికేషన్లు కానీ ఇవ్వాలని మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే గత 2 నెలల నుంచి అనేక రకాల అజిటేషన్స్, నిరసనలు మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే విద్యార్థులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని హైదరాబాద్కు వచ్చి చాలని ఇన్కమ్ తోటి హైదరాబాద్ హాస్టళ్లలో కానీ, స్టడీ సర్కిల్లో కానీ, మరి ఇన్స్టిట్యూట్లలో కానీ ఫీజు పే చేయలేక కింద మీద పడి ఏదో చదువుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్లు వస్తే చదువుకుందామనే ప్రయత్నంలో ఉన్నప్పుడు కానీ నోటిఫికేషన్లు రాక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు నీరు గారిపోతున్నాయి. మరి అందరూ కూడా రేపు కొట్టి చెంపుదామని
అనుకుంటున్నారు. కేవలం వయోపరిమితి తగ్గించకండి 36 సంవత్సరాలే ఉంచండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు దయచేసి వయోపరిమితి తగ్గించొద్దు, అలాగే నోటిఫికేషన్ల సంఖ్య కూడా పెంచమని మేము కోరుతా ఉన్నాం. చివరిగా రేపు ఎల్లుండి సరూర్నగర్లో యువ సంగ్రామ సభ నిర్వహించబోతున్నారు. ఎలా ఉండబోతుంది యువ సంగ్రామ సభ? అంటే ఇప్పటిదాకా మేము పర్మిషన్కి అప్లై చేసి 15 రోజులు అవుతుంది. ఈ రోజు దాకా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అనేక రకాల కొండీలు పెడుతున్నాడు. ఫస్ట్ మాకు సీసీ కెమెరాలు లేవన్నాడు. సీసీ కెమెరాలు మేము ఫిట్ చేస్తామని చెప్పి 50 కెమెరాలు ఫిట్ చేసాం. దాని తర్వాత టాయిలెట్స్ లేవన్నారు, టాయిలెట్స్ ఫిట్ చేసాం. దాని తర్వాత మన ఫైర్ పర్మిషన్ కావాలన్నారు, ఫైర్ పర్మిషన్ దానికి అప్లై చేసినాం. దాని తర్వాత మేము మీటింగ్కి వచ్చే వారికి పార్కింగ్ కోసం పక్క ప్లేస్ చూపెట్టినాం. పక్క ప్లేస్ చూపెడితే కాదు, పక్క ప్లేస్ ఓనర్ యొక్క కాపీ కావాలి, రిటర్న్లో రాసి ఇవ్వాలని చెప్పినాం. అది కూడా తీసుకొచ్చి ఇచ్చినాం. అన్ని సమస్తం అప్లై చేసినా కూడా ఈ రోజు దాకా పర్మిషన్ ఇవ్వలేదు. రోజుకు ఒక కొత్త రకమైన కోరిక కొడుతున్నారు. ఇవన్నీ ఒక్కసారి అడగలేదు మమ్మల్ని, రోజుకో రకంగా అడుగుతున్నారు. ఇవాళ ఇది లేదు, రేపు అది లేదు, రేపు అది లేదు, రేపు అది లేదని అడుగుతున్నారు. ఏదైనా మీటింగ్ జరిపి తీరుతాం, ఖచ్చితంగా జరపాల్సిందే. ఖచ్చితంగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పోరాట శంఖం ఎప్పుడో పూరించినాం, చివరి దాకా కొనసాగిస్తాం. మొత్తానికి చూసినట్లయితే ఏదైతే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితులు, ఏదైతే ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నిరుద్యోగులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ సరూర్ నగర్ 18వ తారీఖు నిర్వహించబడే యువ సంగ్రామ సభ తీర్చి తీరుతామని ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సైదులతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.